హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక పవర్ఫుల్ ఏఐ టూల్ గురించి చూద్దాం. ఈ ఏఐ టూల్ అనేది జస్ట్ ఒక సింగిల్ ప్రాంప్ట్ తోనే సినిమాటిక్ అండ్ రియలిస్టిక్ 4K క్వాలిటీతో ఇమేజెస్ ని జనరేట్ చేస్తుంది. అండ్ ఈ ఏఐ టూల్ అనేది కన్సిస్టెంట్ గా ఇమేజెస్ ని ఇస్తుంది అండ్ అలాగే ఇమేజెస్ ని మెర్జ్ చేస్తుంది. మెర్జ్ చేయడం అంటే మనం ఒక కార్ ఇమేజ్ ని ఒక పర్సన్ ఇమేజ్ ని అప్లోడ్ చేసి ఆ పర్సన్ ని కారు పక్కన పెట్టమని ప్రాంప్ట్ ఇస్తే పర్సన్ ని కారు పక్కన పెట్టి ఇమేజ్ అనేది జనరేట్ చేస్తుంది. సో ఇంతకీ ఆ ఏఐ టూల్ నేమ్ ఏంటంటే నానో బనానా. ఈ నానో బనానా టూల్ ని గూగుల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం ఇమేజెస్ ని ఎలా జనరేట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మీరు జెమినై అనేది ఓపెన్ చేసుకోండి గూగుల్లో. సో నాకు ఇక్కడ ప్రో అకౌంట్ కూడా లేదు అండ్ కింద టూల్స్ కనిపిస్తుంది కదా, ఆ టూల్స్ లో క్రియేట్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి అండ్ పైన 2.5 ఫ్లాష్ అంటే నానో బనానా అనమాట. ఫస్ట్ నేను ఒక ఇమేజ్ అనేది ఇస్తాను. ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి అప్లోడ్ ఫైల్ మీద క్లిక్ చేయండి. ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇమేజ్ అనేది అప్లోడ్ అవుతుంది. ఇప్పుడు నేను ఇమేజ్ ఇస్తున్నాను. ఇమేజ్ అనేది అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఆ ఇమేజ్లో పర్సన్ షర్ట్ కలర్ని మార్చాలనుకుంటున్నాను. ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చేయండి, చేంజ్ ద షర్ట్ కలర్ రెడ్ టు గ్రీన్ కలర్ అంటే ఆ రెడ్ కలర్ షర్ట్ని గ్రీన్ కలర్లోకి మారుస్తుంది అనమాట. ఇమేజ్ అనేది విత్ ఇన్ సెకండ్స్లోనే జనరేట్ చేస్తుంది. చూసారా, ఇక్కడ షర్ట్ కలర్ అనేది రెడ్ కలర్ నుంచి గ్రీన్ కలర్లోకి ఇచ్చింది. ఇప్పుడు నేను మళ్ళీ ఆ పర్సన్కి చైన్ అనేది యాడ్ చేయాలనుకుంటున్నా. చైన్ యాడ్ చేయాలంటే మళ్ళీ దానికి ప్రాంప్ట్ ఇవ్వండి, యాడ్ ఏ స్టైలిష్ సిల్వర్ చైన్ అరౌండ్ హిజ్ నెక్. మళ్ళీ ఆ పర్సన్కి చైన్ అనేది యాడ్ చేస్తుంది. చూసారా, ఇమేజ్ అనేది కన్సిస్టెంట్గా ఇచ్చింది. అంటే పైన ఏదైతే ఇమేజ్ అనేది జనరేట్ చేసిందో ఆ ఇమేజ్కే మనం ఇచ్చిన ప్రాంప్ట్ యాడ్ చేసి ఇమేజ్ అనేది జనరేట్ చేస్తుంది. నెక్స్ట్ ఇమేజెస్ని ఎలా మెర్జ్ చేయాలో చూద్దాం. మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి అప్లోడ్ ఫైల్స్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నేను 2 ఇమేజెస్ అనేది ఇచ్చాను. కార్ ఇమేజ్, పర్సన్ ఇమేజ్ అనేది ఇచ్చాను. ఆ పర్సన్ ఇమేజ్ని కార్ పక్కన పెట్టాలంటే దానికి ప్రాంప్ట్ ఇవ్వండి, ఏ పర్సన్ స్టాండింగ్ బిసైడ్ ద కార్ అని. ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత సెండ్ కొట్టండి. సో 2 ఇమేజెస్ని మెర్జ్ చేసి 1 ఇమేజ్గా ఇచ్చింది. ఇలా ఈ నానో బనానా ఏఐ టూల్ అనేది చాలా కన్సిస్టెంట్గా అండ్ ఇమేజెస్ని చాలా క్లారిటీగా మెర్జ్ చేస్తుంది. ఇప్పుడు ఒకవేళ మీరు ఈ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే పైన మీకు ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో టోటల్గా ఈ నానో బనానా ఏఐ టూల్ అనేది చాలా పవర్ఫుల్, చాలా సినిమాటిక్ అండ్ రియలిస్టిక్గా ఇస్తుంది ఇమేజెస్ని. థ్యాంక్ యూ.